ఐయుఐ చేయించుకున్నాము ఫెయిల్ అయింది, ఐవీఎఫ్ చేయించుకున్నాము ఫెయిల్ అయింది. ఇది చాలా మంది ఐవీఎఫ్ సెంటర్స్ లో కానీ ఐయుఐ చేయించుకున్నా కానీ ఫేస్ చేసే ప్రాబ్లం. వీళ్ళకి ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎన్నిసార్లు ఐయుఐ చేయించుకోవచ్చు, ఎన్నిసార్లు ఐవీఎఫ్ చేయించుకోవచ్చు అనేది ఒక డైలమాగా ఉంటుంది అనమాట. జనరల్లీ ఈ ఐయుఐ అనేది కానీ ఐవీఎఫ్ కానీ పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్ గా కన్సీవ్ అవ్వలేకపోతే యూస్ చేసే టెక్నిక్స్. ఈ ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్ అంటే స్పర్మ్ క్వాలిటీ బాగుంది, ఓవులేట్ అవుతలేదు పేషెంట్ కి అంటే వాళ్ళకి ఓవులేషన్ ఇండక్షన్ పెట్టి ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్స్ ని లోపలికి పంపించడం అనేది జరుగుతుంది అనమాట ఇంజెక్షన్ రూపంలో. దీన్ని ఐయుఐ అంటారు. జనరల్లీ ఐయుఐ అనేది స్టడీస్ ప్రకారం చూసుకున్నట్లు అయితే 3 నుంచి 4 సైకిల్స్ దాకా చేసుకోవచ్చు. అండ్ వీటికి అసలు ప్రతి ఫెయిల్ అయిన తర్వాత ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు ప్రెగ్నెన్సీ అనేది రాలేదు, ఇంకేమైనా మనం మిస్ అవుతున్నామా ఈ కండిషన్స్ లో, ఇంకేమైనా మెడిసిన్స్ అనేది రిక్వైర్మెంట్ అవుతాయా, లేదు వీళ్ళకి అసలు ఐయుఐ చేస్తే కన్సీవ్ అయ్యే అవకాశమే లేదా అంటే కొన్ని కండిషన్స్ లో ఐయుఐ చేయడం ద్వారా పేషెంట్ కి సక్సెస్ రేట్ ఉండదు. అంటే స్పర్మ్ 10 మిలియన్ కన్నా తక్కువ ఉన్నా, కదలికలు 10 to 15% కన్నా తక్కువ ఉన్నా వీళ్ళల్లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది బెటర్ ఉంటుంది ఐయుఐ సక్సెస్ రేట్ కన్నా. అందుకని ఈ పర్టికులర్ కపుల్ ఐయుఐకి ఫిట్ కారు. లేదు ట్యూబ్ టెస్ట్ చేయించుకోకుండానే ఐయుఐ చేసేసాము, పేషెంట్ అనేది కన్సీవ్ అవ్వలేదు, ట్యూబ్ టెస్ట్ లో మళ్ళీ చేయించినప్పుడు బ్లాక్ అయింది, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కండిషన్. సో అన్ని టెస్ట్లు చేయించుకున్న తర్వాత ఐయుఐ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. ఇంకా ఐయుఐ ఫెయిల్ అయిన కపుల్స్ కి ఐవీఎఫ్ అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఐవీఎఫ్ అనేది చాలా మంది కపుల్స్ కి డైరెక్ట్లీ చెప్పడం కూడా జరుగుతుంది. అంటే వెరీ సివియర్ పీసీఓడి, వెరీ సివియర్ ఆలిగోఆస్టినోటెరటోజూస్పర్మియా కండిషన్స్, సివియర్ ఎండోమెట్రియోసిస్, ఈ పర్టికులర్ పేషెంట్స్ లో ఏంటి అంటే ఎవరైతే ఐయుఐ అవసరం ప్రెగ్నెన్సీ రాదు ఐవీఎఫ్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ ఐవీఎఫ్ చేసిన తర్వాత కొన్ని కండిషన్స్ లో ఫెయిల్యూర్స్ అనేది పేషెంట్ చూడటం జరుగుతుంది. చాలా వరకు ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ తోనే ఐవీఎఫ్ సక్సెస్ అయిపోయే పేషెంట్స్ ఉంటారు. కొంతమంది పేషెంట్స్ మాత్రం సెకండ్ ఎంబ్రియో నుంచి 4th ఎంబ్రియో ట్రాన్స్ఫర్ దాకా వెళ్తారనమాట. బట్ ఏ పర్టికులర్ గైడ్ లైన్ కూడా ఇన్ని ఐయుఐ సైకిల్స్ చేయించుకోవాలి, ఇన్ని ఐవీఎఫ్ సైకిల్స్ చేయించుకోవాలి అని మాకు చెప్పదు. పేషెంట్ కండిషన్ ని బట్టి ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో ఐవీఎఫ్ ఐయుఐ పనిచేయదని మేము పేషెంట్ కి చెప్తాం. ఎలాంటి కండిషన్స్ అంటే యూట్రస్ డ్యామేజ్, అంటే బాగా తిన్న ఎండోమెట్రియం రెస్పాన్స్ అవడం లేదు, పేషెంట్ బ్లీడింగ్ అనేది రావడం లేదు, అలాంటి కండిషన్. వెరీ సివియర్ అడినోమైసిస్ అంటే గర్భసంచి వాపు, విపరీతమైన గడ్డలు, కన్సీవ్ ఎవరైనా మేము ఐడెంటిఫై చేసుకున్నట్లయితే ఈ పర్టికులర్ పేషెంట్ కి ఇంకా ఆగాల్సి వస్తుందని చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.